ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది ఇతరుల కోసం నిరంతరం త్యాగాలు చేయడం మానేయడం, మనకోసం మనం సమయం తీసుకోవడం. మనమందరం మంచి వ్యక్తులం. మన కుటుంబాల కోసం, స్నేహితుల కోసం, మన చుట్టూ ఉన్నవారి కోసం ఏదో ఒకటి చేయాలని నిరంతరం కోరుకుంటూ ఉంటాం. ప్రత్యేకించి పిల్లల పెంపకంలాంటి గొప్ప లక్ష్యం కోసం కృషి చేస్తున్నప్పుడు మన సమయాన్నంతా, శక్తిని అంతా ధారపోస్తాం. ఇది అభినందనీయం. కాని ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎప్పుడైనా ఆగ్రహానికి లేదా బాధకు లోనయ్యారా? మీరు నిరంతరం ఇతరులకు ఇస్తూనే ఉండి మీకోసం ఏమీ మిగుల్చుకోకపోతే చివరికి మిగిలేదిదే. మీరు మీకోసం సమయం కేటాయించకపోతే మీలోని శక్తి తగ్గిపోతుంది. అప్పుడు మీరు గందరగోళానికి లోనవుతారు, చిరాకు పడతారు మరియు చిన్న విషయాలకే తొందరగా గాయపడతారు. మీరు ఎంత చేసినా మీ జీవితంలో విశ్రాంతి తీసుకోవడానికి, మీ వ్యక్తిగత ఆనందం కోసం ప్రశాంతంగా ఉండటానికి మరియు మీ అంతరంగంతో కనెక్ట్ అవ్వడానికి ఖాళీ సమయాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇది మీ బాధ్యత. ప్రాచీన గ్రంథాలలో ఒక సూత్రం ఉంది, అదే విశ్రాంతి సూత్రం. వారంలో ఒక రోజు లేదా మీ అవసరాలకు తగ్గట్టుగా విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఇది కేవలం అలసట తీర్చుకోవడానికి మాత్రమే కాదు, మీ జీవితానికి, మీ సృష్టికర్తకు గౌరవం ఇవ్వడం కూడా. మీ జీవితంలో మీకు కావలసిన దానికోసం మీరు కొంత దృఢంగా వ్యవహరించాలి. మీ జీవితంపై ఇతరులు అధికారం చేయకూడదు. అందుకే హద్దులు పెట్టుకోవడం చాలా ముఖ్యం. మీరు ఆగ్రహించే విషయాల్లో ఇతరులు మిమ్మల్ని మానిప్యులేట్ చేయకుండా ఉండటానికి ఎక్కడ ఆపాలి అనే హద్దును నిర్ణయించండి. ప్రతిదానికి అవును చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతిదానికి జవాబు తెలుసుకోవాలని ప్రయత్నించడం మానేసి జీవితంలోని కొన్ని విషయాలలో నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. నమ్మకానికి జవాబులేని ప్రశ్నలు ఉండాలి. మీ సమస్య ఏమిటో తెలుసుకోవడానికి ఉదయం పూట మౌనంగా ఉండి మీ అంతరాత్మను, మీ దేవుడిని అడగండి. మన జీవితంలో కొన్ని కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రేమగా ఉండాలని, దయగా ఉండాలని మన శరీరంలో కోరిక ఉండదు. అందుకే ఉద్దేశపూర్వకంగా ప్రేమలో నడవడానికి కృషి చేయాలి. ఇది ఎప్పుడూ మన ముందు ఉండాలి. చివరగా, మీ జీవితాన్ని కేవలం ఇక్కడితో ఆపేయకండి. ఈ జీవితాన్ని నిత్యజీవ దృక్పథంతో చూడండి. మనమిక్కడ అనుభవించేది మొత్తం జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ దృక్పథం మన ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, తక్కువ ఒత్తిడిగల సంతోషకరమైన జీవితం కోసం 1. నిదానించండి. 2. ఖాళీ ఉంచండి. మీకోసం సమయం కేటాయించండి. 3. హద్దులు పెట్టుకోండి. 4. మీ జీవితంపై మీరు అధికారం చేయండి. మీరు మీకోసం తీసుకునే సమయం మీరు ఇతరులకు అందించే సేవను మరింత శక్తివంతం చేస్తుంది.